సబ్జెక్ట్ తెలియకుండా సప్లీ రాయడానికి వచ్చినట్టుంది మా వాడి పరిస్థితి. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ ఎండాకాలంలో ఎగ్జామ్స్ పెట్టారంటే ఎండిపోతామని మాకు తెలుసు. టూ హాట్ ఉంది బ్రో. అసలు బయటికి రాకుండా ఉండాల్సింది ఈరోజు. ఎండలో కూడా మేము వేడిగా అన్నం తెచ్చుకొని తింటున్నాం అంటే మేము చాలా గ్రేట్ అనమాట. సిగ్గు కూడా లేదా? కేసీఆర్ గారు మరీ చెప్తారు కానీ అలాంటిదంటూ ఉంటే ఎందుకని ఇలాంటి పనులు చేస్తాం, కానీ ఏం చేస్తాం, అది తిని అరిగేదాకా మళ్ళీ ఈ రీల్స్ అనేది చూస్తాం. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు. స్టూడెంట్స్ అంటారా బాబు, ఏడెంత రచ్చ జరుగుతున్నా వీళ్ళ రొమాన్స్ మాత్రం తట్టుకోలేకపోతుంది. ఏ ఎగ్జామ్ కూడా తెలియకుండా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎగ్జామ్కి వస్తే కామెంట్ చేయండి. వీడైతే డైరెక్ట్గా వీళ్ళ నాన్నే అడిగాడు ఏం ఎగ్జామ్ నాన్న ఈరోజు అని. ఇలాగ ఒకలా ఖచ్చితంగా పాస్ అవ్వాలి, అందుకని ఈ లోపల కొంచెం బుద్ధిగా మాటలు వినాలని చెప్పేసి చాగంటి గారి ప్రవచనాలు ఉంటున్నాడు. ఇంతవరకు అయితే చూసారు కదా, కొంచెం మాకు ఆల్ ద బెస్ట్ అయితే చెప్పండి. ఈ మిడ్ ఎగ్జామ్స్ ఎలా అయినా ఖచ్చితంగా పాస్ అయిపోయి మేమైతే హ్యాపీగా హాలిడేస్కి అయితే ఎంజాయ్ చేయాలని చెప్పేసి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోవద్దే.